క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియధర్మలు, ఈరోజు వాక్య ధ్యానము 14వ అధ్యాయము రోమా పత్రిక 13వ వచనము కాగా, మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. దేవునికి స్తోత్రం. ఒకరి మీద ఒకడు తీర్పు తీర్చకుందుము లేఖనాలు సెలవిస్తుందన్నారా. తీర్పు తీర్చుట మన పని కాదు, అది దేవుని పని అని మనం గ్రహించాలి. చాలాసార్లు మనమందరము ఒకరి మీద ఒకరు తీర్పు తీర్చేసుకుంటాం కదా. ఏమని చెప్పేసి, అతను అలాంటి వాడు, తాను ఇలాంటిది, తాను బహు చెడ్డది, అతను చాలా చెడ్డవాడు, అతను ఈ విధంగా జీవిస్తున్నాడు, తాను ఈ విధంగా జీవిస్తుంది అని చాలాసార్లు ఇతరుల మీద మనం ఏం చేస్తాం దేవుడా, తీర్పు తీర్చేస్తాం. అంటే వాళ్ళు మంచివారుగా చెడ్డవారు పక్కన పెట్టేసి ఏం చేస్తాం, మనమే వారిని చెడ్డవారుగా ఏం చేస్తాం, మనం ముద్రించేస్తాం. ప్రియ దేవుడారా, దేవుడు అంటున్న మాట ఒకరినొకడు తీర్పు తీర్చకుందు అంటుంది దేవుడారా. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట ఏముంది ఇక్కడ 10వ వచనంలో, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. చూసారు దేవుడు అంటున్న మాట, నీ సహోదరునికి నువ్వెందుకు తీర్పు తీర్చుతావు అనుకుంటే ఇంకొక మాట, నీ సహోదరుని నిరాకరింపనేలా. అంతే కదా, అతను మంచోడు కాడు, అతని మాట తీరు బాగాలేదు అనుకొని చాలాసార్లు మనం ఏం చేస్తాం, కొందరిని మనం నిరాకరిస్తాం అన్నమాట. వాడితో మాటలు కలపము, వాళ్ళని కల్పిస్తే వాడితో మనం మాట్లాడము. దేవుడు అంటున్న మాట, నీ సహోదరుని నువ్వు నిరాకరింపనేలా అనుకుంటూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెడ్డవారు కావచ్చు, మంచివారు కావచ్చు, ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం ఎదుట ఏదో కొంచెం నిలబడాల్సి వస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి తీర్పు తీర్చే పని మనది కాదని మనం గ్రహించాలి. ఇంకొక మాట కూడా చూపిస్తుంది తిన్నారా. 4వ వచనం ఏముందంటే 14వ అధ్యాయము రోమా పత్రిక, పరుని సేవకుని తీర్పుచుటకు నీవెవడు. చూసారా, అసలు నువ్వెవరు? వారికి తీర్పు తీర్చుటకు నువ్వెవరు? అది నీ పని కాదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి, అతని నిలిచి ఉండకైనాను పడి ఉండుటకైనాను అతని సొంత యజమాని పనియే. అంతే కదా దేవులారా. కాబట్టి అతను నిలిచి ఉండకైనాను అతని పడి ఉంటే తన సొంత యజమాని చూసుకుంటాడు. కాబట్టి అతనికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడు అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకొక మంచి మాట చూడండి, అతను నిలుచును, ప్రభు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవులారా, ఒకరికి తీర్పు తీర్చుట మన పని కాదని మనం గ్రహించాలి. ఎందుకంటే అది దేవుడి ఇష్టం అన్నమాట. ప్రభు అంట అతను నిలబెట్టుట కంట శక్తి గలవాడంట అని గ్రహించి ఇతరులను మనం కించపరచొద్దు, అవహేళన చేయొద్దు, ఎగతాళి చేయొద్దు. దేవులారా, ముఖ్యంగా తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే దేవుడు అంట ప్రతి ఒక్కరిని అంట దేవుడు గుర్తుపెట్టుకోండి, చేర్చుకుని గ్రహించండి. మంచివారిని, చెడ్డవారిని, దుష్టులను, దుర్మార్గులను, నరహంతకులను, వ్యభిచారులను దేవుడు చేర్చుకున్నాలేడా. మనం కూడా ఒకప్పుడు లోకంలో జీవించాం కదా, దేవుడు మనం చేర్చుకున్నాలేడా. కాబట్టి మన సహోదరుల మీద మనము తీర్పు తీర్చకూడదు. ఇంకొక మాట 14వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము విషయమై బలహీనుడమైనని చేర్చుకునుడి. దేవుని విషయంలో ఎవరైతే బలహీనులు ఉంటారో, అంటే దేవుని ఎరగక అంటే వారంతా బలహీనులు కదా, వారిని చేర్చుకోవాలంట. అయినను సంశయాలను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. అంతేమారా. కాబట్టి మనమేమో నిజదేవుని తెలుసుకున్నాము, ఇంకా అనేక మంది నిజదేవుని తెలుసుకుంటూ జీవిస్తున్నాం. అయితే చాలాసార్లు దేవుని విషయంలో వారితో మనకు వాదం జరుగుతుంటాయి. అంతే కదా. కాబట్టి దేవుడు అంటున్నమాట, మనం ఎవరితో వాదములు పెట్టుకోవద్దంట. ఇంకొక మాట, ఒకడు సమస్తము తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకరు బలహీనుడై ఉండి కూరగాయలే తినుచున్నాడు. అంతే కదా. కొందరు అన్నింటి తినేస్తుంటారు, కొందరేమో లేదు నాన్ వెజ్ మంచిది కాదని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళు కూరగాయలు తింటారు కదా, మనకు తెలుసు కదా. కాబట్టి తినివాడు తిననివాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినివానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. అద్భుతమైన మాట దేవుడు. కాబట్టి దేవుడు అందరినీ చేర్చుకోండి. కాబట్టి మనల్ని ఎవరిని తీర్పు తీర్చొద్దు, ముఖ్యంగా ఎవరిని మనము తృణీకరించకూడదు.
తీర్పు తీర్చుట మన పని కాదు, తీర్పు తీర్చుట దేవుని పని. ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం మీద మనము నిలబడాల్సి ఉందని మనం గ్రహించాలి. ఇంకొక మాట చూడండి, 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికేను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం. అంతే కదా మరి, మన ప్రభు కొరకే జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మీరని పౌలు చెప్తుంది. కాబట్టి దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తాం. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికి చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. తాను మృతులకును సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. దేవునికి స్తోత్రం. ఆయన సజీవులకు మృతులకు దేవుడు కాబట్టి దేవులారా, ఆయన చనిపోయి తిరిగి బ్రతికిండాలేడా. కాబట్టి నీ సహోదరునికి నీవెలా తీర్పు తీర్చదవని చెప్పేసి దేవుడు అడుగుతుండే ఈరోజు. దేవులారా, నీ సహోదరుని రాకనింపనేలా. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుని న్యాయపీఠ మనం నిలబడి ఉంది కాబట్టి మన సహోదరులకు మనము తీర్పు తీర్చకూడదు. గుర్తుపెట్టుకుంది మేరా. చివరిగా చూడండి 11వ వచనం. నా తోడు ప్రతి మోకాలు ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుడు స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఏదో ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ప్రతి మోకాలు, అంతే కదా, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడని వ్రాయబడింది. కనుక మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చూసారా. కాబట్టి మీద తీర్పు తీర్చుట మన పని కాదు, తీర్పు తీర్చుట దేవుని పని అని గ్రహించి మన సహోదరులకు మనము తీర్పు తీర్చొద్దు, ఎవరిని మనం నిరాకరింపకూడదు. దేవులారా, అదేవిధంగా మరి ఏ ఒక్కరిని మనము తృణీకరించకూడదు. దేవుడే వారి సంగతి చూసుకుంటాడు. అది మన పని కాదు, అది దేవుని పని మనము గ్రహించాలి. దేవులారా, కాబట్టి ఏం చేద్దాం, ఇక మీదట మనం ఏం చేద్దాం, ఒకరి మీద ఒకరు మనము తీర్పు తీర్చకూడదని మనం గ్రహించాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకొని దేవులారా, అనేక మంది రక్షణ లేక నిజదేవం తెలుసుకోక నశించిపోతారు. కాబట్టి నశించిపోతున్న ప్రతి వారి కొరకు మనం ఏం చేయాలి, భారముతో బాధ్యతతో ప్రార్థన చేయాలి. అంతేగాని తీర్పు తీర్చకూడదు. లేఖనాలు సెలవిస్తున్నాయి. కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చకుందాం అని చెప్పేసి దేవుడు చెప్తుంది. కాబట్టి తీర్పు తీర్చుట మన పని కాదు, తీర్పు తీర్చుట దేవుని పని గ్రహించి దేవుడు అందరి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. బలహీనలను మనం చేర్చుకోవాలి, సర్ది చెప్పాలి. ప్రేమతో వారిని పలకరించినప్పుడు వాళ్ళు ఏదో ఖచ్చితంగా ప్రభు వైపు తిరిగే అవకాశం ఉందని మనం గ్రహించాలి. ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయను గాక. దేవుని కాపుదల భద్రత ఈరోజంతా మనకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.